యేసయ్య ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అందుకని ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం. ఒకసారి మనం దేవుని వాక్యం చూద్దామా రండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు కలగజేయ రక్షణను మీరు ఊరికే నిలుచుని చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడి ఎర్ర సముద్రం దగ్గర రాగానే చాలా భయపడిపోయి కలవరపడిపోయి బంబాలు ఎత్తేసారు. ఎందుకంటే ముందేమో సముద్రము, వెనకేమో శత్రువు. ముందు ఎవరున్నారు, వెనకేమో ఎవరున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చాలా భయపడిపోయారు. చాలా భయపడిపోయారు. కొన్నిసార్లు మన యొక్క జీవన యాత్రలో ముందు సమస్యలు ఉంటాయి, వెనక సమస్యలు ఉంటాయి, ఎటు చూసినా సమస్యలు ఉంటాయి. అయినా మనం భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు? మన ధైర్యం దేవుడు కదా, ఆయన మనకున్నాడు కదా. అన్ని లక్షల మంది భయపడిపోయి ఉంటే ఒక్క మోషే అంటాడు, ఊరికే నిలుసొని చూడండి, దేవుడు నేడు మీకు కలగజేసే రక్షణను మీరు ఊరికే నిలుచుకొని చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి అన్నాడు. అయితే వాళ్ళు అంటారు, ఇంకాడు చూసేది, నిన్ను చంపుతాము, మేము ఐగుప్తుకి వెళ్తామంటున్నారు వాళ్ళు. ఎవరు? నిన్ను చంపుతాము, మమ్మల్ని తీసుకొచ్చినందుకు మేము మన ఐగుప్తుకి వెళ్తాము అంటున్నారు. అంత కష్టపడి వాళ్ళని తీసుకొచ్చింది చంపించుకోవడానిక? మనకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మనకు మన మీదకి వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా అక్కడ మోషే మనకు నేర్పిస్తాడు. ఎవరన్నా అంతమంది జనాభా ఎదురు తిరిగితే ఏం చేస్తారు? ముందు ఈయన భయపడిపోతాడు. ఎవరు? ఇప్పుడు 100 మంది మన పైకి వస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము? భయపడిపోతాం. కానీ అప్పుడే హ్యాండిల్ చేయగల శక్తి కావాలి మనకి. 100 మందిని ఆపుకోగల శక్తి వాళ్ళు మనకు కావాలి. కొడతామని పోతే వాళ్ళు ఆగరు, వాళ్ళు ఊరికి అట్టంటి చచ్చిపోతారు వాళ్ళు. అప్పుడు బలము కాదు, తెలివి ఉపయోగించాలి. హల్లెలూయా. అపాయంలో ఉపాయమే కావాలా. మొరటగా చేస్తే మనం అపాయంలో పడిపోతాం. తెలివి కావాలి అక్కడ. మోషే అన్నాడు, సరే మీరు చచ్చిపోతారు అంటున్నారు కదా, కాసేపు ఊరుకోండి, అలాగానైతే అలా ఏమని నాతో మాట్లాడదురు. కాసేపు ఊరుకోమంటున్నాను నేను, ఇంకేమల్లా మీరేమి పని చేయబల్లా, యుద్ధం చేయబల్లా, వాళ్ళని ఎదురుపోయి కొట్టబల్లా, మీరు కాసేపు ఊరుకోండి, దేవుడు ఏం చేస్తారో చూడండి, ఆ తర్వాత మాట్లాడని అన్నాడు. అది వాళ్ళకి నచ్చింది, గమ్ముగా ఉన్నారు. ఎవరు? ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలంతా గమ్ముగా ఉన్నారు. అంతలో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. 2గా చీలింది అది. 6 నేల మీద వాళ్ళు నడిపించాడు. శత్రువులందరూ దాంట్లో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళు అమ్మయ్య ఎంత గొప్ప దేవుడు అని చెప్పి అప్పుడు నమ్మారంట. మళ్ళా అప్పుడు మోషే మీద కూడా నమ్మకం ఉంచారని రాసింది అక్కడ. యెహోవా మీద, మోషే మీద కూడా ఈయనతో బావచ్చయ్యా. ఎవరితో? మోషేతో బావచ్చని అప్పుడు నమ్మారంట వాళ్ళు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము క్రీస్తుని నమ్మినా కూడా మన జీవన యాత్రలో కొన్ని పోరాటాలు మనకు ఎదురవుతాయి. కొన్ని పోరాటాలు మనకు ఎదురైనప్పుడు ఆ పోరాటాలలో మనం నిలబడి ధైర్యంగా వాటిని హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్ళాలి. సడన్గా ఒక బిడ్డకి వ్యాధి వచ్చేసింది, లేక ఆర్థిక సమస్య వచ్చేసింది, లేకుంటే ఎవరో మన మీద ఏదో అన్నారు, లేకుంటే ఏదో ఇబ్బంది జరిగింది, ఏదో మనకు కావాల్సింది రాలా, జరగాల్సింది జరగలా. అప్పుడు నువ్వు ధైర్యం కోల్పోకూడదు. హల్లెలూయా. నువ్వు ధైర్యము కోల్పోకూడదు. ఎందుకని? నీ ధైర్యం యేసయ్య ఉన్నాడు. ఆయన్ని కోల్పోయినప్పుడు నువ్వు భయపడాలి. ఇక ఎవరు పోయినప్పుడు? యేసయ్య నీ కాడి నుంచి వెళ్ళిపోయాడా, నువ్వు భయపడాల్సింది. ఇక నేను చేసుకోలేవు. మనం యేసయ్య మనతో ఉన్నంత కాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. సంసోను మీదకి ఫిలిష్తీయులందరూ వచ్చారంట. సంసోను, ఫిలిష్తీయులు నీ కాడికి వచ్చారు, నీ మీదకి వచ్చారు అనగానే సంసోను లేచి ఒక దెబ్బతో కొట్టేసేవాడు.
ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నాడట.